హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద చేజర్ అనే కొరియన్ సినిమాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వరల్డ్లో ద బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ని ప్రిపేర్ చేసినట్లయితే ఈ మూవీ ఖచ్చితంగా ఆ లిస్ట్లో ఉంటుంది. మాంగ్వాన్ అనే ప్రాంతంలో సడన్గా కొంతమంది అమ్మాయిలు కనిపించకుండా పోతారు. ఆ అమ్మాయిలు ఏమయ్యారు, వాళ్ళ కోసం వెతుకుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే ఈ కథ. జుంగ్ హో అనే వ్యక్తి చాలా స్వార్థపరుడు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఒకప్పుడు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసిన జుంగ్ అక్కడ డబ్బు కోసం అడ్డదారులు తొక్కి ఉద్యోగం కోల్పోతాడు. తర్వాత కొంతమంది అమ్మాయిలను కలుపుకొని వ్యభిచారం చేయిస్తూ ఉంటాడు. అలా జుంగ్ దగ్గర పనిచేస్తున్న అమ్మాయిల్లో సడన్ గా 2 అమ్మాయిలు కనిపించకుండా పోతారు. వాళ్ళిద్దరూ ఎవరితోనైనా వెళ్ళిపోయి ఉంటారని జుంగ్ భావిస్తాడు. ఆ అమ్మాయిల వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఒకసారి అమ్మాయి కావాలని జుంగ్ ఆఫీస్కి ఫోన్ వస్తుంది. ఆ సమయానికి ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో మీజున్ అనే అమ్మాయిని వెళ్ళమంటాడు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మీజున్ వెళ్ళలేను అంటుంది. కానీ జుంగ్ బలవంతం చేయడంతో ఒప్పుకుంటుంది. మీజున్ తన 7 ఏళ్ల కూతురి కోసం ఆ వృత్తిలో ఉంటుంది. తర్వాత కనిపించకుండా వెళ్ళిన అమ్మాయిల కోసం కాల్ డేటా చెక్ చేస్తుంటాడు జుంగ్. ప్రస్తుతం మీజున్ని బుక్ చేసుకున్న వ్యక్తే కనిపించకుండా వెళ్ళిన అమ్మాయిలను కూడా తీసుకెళ్లాడని అర్థమవుతుంది. వెంటనే మీజున్కి కాల్ చేసి అక్కడికి వెళ్ళిన వెంటనే అడ్రస్ తనకు SMS చేయమని జుంగ్ చెప్తాడు. జియంగ్ అనే అబ్బాయి మీజున్ని బుక్ చేసుకుని ఉంటాడు. తన దగ్గర ఉండే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే చోట అమ్మేస్తున్నాడని జుంగ్ భావిస్తాడు. ఈ విషయంలో తన పాత టీం హెల్ప్ కోరతాడు జుంగ్. కానీ సిటీలో ఇంకో ఇష్యూ జరగడం వల్ల వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. మ్యాంగ్వాన్ అనే ఏరియాకి మీజున్ని తీసుకెళ్తాడు యంగ్. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళి అడ్రస్ SMS చేయడానికి ట్రై చేస్తుంది మీజున్. కానీ సిగ్నల్ లేకపోవడం వల్ల SMS చేయలేదు. అక్కడ ఉండే టబ్లో కొంతమంది అమ్మాయిల వెంట్రుకలు, రక్తం కనిపిస్తాయి. మ్యాంగ్వాన్ ఏరియాకి చేరుకున్న జుంగ్ మీజున్ SMS కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను చేసేది ఇల్లీగల్ వ్యాపారం కావడం వల్ల పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేడు. తప్పించుకోవడానికి ట్రై చేయడంతో మీజున్ని కట్టిపడేస్తాడు యంగ్. తను ఎంత పెద్ద ప్రమాదంలో పడిందో మీజున్కి అప్పుడే అర్థమవుతుంది. ఒక బ్యాగ్ నిండా ఇనుప టూల్స్తో యంగ్ అక్కడికి వస్తాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఒక్క కారణం చెప్పు అని మీజున్ని అడుగుతాడు యంగ్. నాకు 7 ఏళ్ల కూతురుందని మీజున్ చెప్తుంది. అయితే నువ్వు చచ్చినా ఎవ్వరూ అడగరు అని సుత్తితో తలపై మోస్తాడు. మీజున్ రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎవరో డోర్ బెల్ కొట్టడంతో యంగ్ బయటకు వస్తాడు. ఆ ఇంటి ఓనర్ పార్కు కోసం 2 ముసలి వాళ్ళు వస్తారు. మొదట వాళ్ళ మీద విసుక్కుంటాడు యంగ్. తర్వాత వాళ్ళని లోపలికి రమ్మని వాళ్ళను కూడా సుత్తితో కొట్టి చంపేస్తాడు. ఇల్లంతా రక్తం పారుతూ ఉంటుంది. ఎవిడెన్స్ లేకుండా చేయడానికి ఆ ముసలి జంట వచ్చిన కార్ని ఎక్కడైనా పార్క్ చేయాలనుకుంటాడు యంగ్. మరోవైపు మీజున్ ఏదో ప్రమాదంలో ఉందని అర్థమై ఆమె కోసం ఆ ఏరియా మొత్తం వెతుకుతాడు జుంగ్. అలా వెతికే క్రమంలో అనుకోకుండా యంగ్ కారుకి యాక్సిడెంట్ చేస్తాడు జుంగ్. యాక్సిడెంట్ చేసినందుకు సారీ చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తే ఇన్సూరెన్స్ కవర్ చేయిస్తాను అంటాడు జుంగ్. ఈ గొడవలో యంగ్ ఉండే ఇంటి తాళాలు కారులో పడిపోతాయి. జుంగ్కి నెంబర్ ఇవ్వడానికి యంగ్ ఒప్పుకోడు. యంగ్ షర్ట్ మీద ఉండే రక్తం మరకలు చూసి జుంగ్కి డౌట్ వస్తుంది. తర్వాత అమ్మాయి కోసం తనకు కాల్ చేసిన మొబైల్ నెంబర్కి కాల్ చేస్తాడు. వెంటనే యంగ్ ఫోన్ మోగడంతో మీజున్ని తీసుకెళ్లింది అతనే అని జుంగ్కి అర్థమవుతుంది. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు యంగ్. చాలాసేపు చేసిన తర్వాత యంగ్ దొరుకుతాడు. అతన్ని చావుగొట్టి మీజున్ని చూపించమని మళ్ళీ కార్ దగ్గరికి తీసుకొస్తాడు జుంగ్. యాక్సిడెంట్ అవడం వల్ల అప్పటికే పోలీసులు అక్కడికి వస్తారు. 2 ఒంటి మీద గాయాలు ఉండడంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఒకప్పుడు నేను కూడా పోలీసుని అని చెప్పి తన టీమ్మేట్ అయిన లీకి కాల్ చేస్తాడు జుంగ్. యంగ్ ఒంటి మీద బాగా గాయాలు ఉండడంతో పోలీసులు అతన్ని ఇన్నోసెంట్ అనుకుంటారు. తనకు సంబంధించిన కొంతమంది అమ్మాయిలని యంగ్ ఎవరికో అమ్మేశాడని జుంగ్ చెప్తాడు. ఆ అమ్మాయిలను నేను అమ్మలేదు, చంపేశాను అని యంగ్ చెప్పడంతో పోలీసులు షాక్ అవుతారు. మ్యాంగ్వాన్ ఏరియాలో అప్పటికే చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. తర్వాత యంగ్ని టాస్క్ ఫోర్స్ టీంకి అప్పచెప్తారు. యంగ్ కారులో జుంగ్కి కొన్ని తాళాలు దొరుకుతాయి. తన అసిస్టెంట్ మీటికి చెప్పి ఆ ఏరియాలో ఏ ఇంటికి ఆ తాళాలు సరిపోతాయో వెతకమని చెప్తాడు జుంగ్. పోలీస్ స్టేషన్లో యంగ్ DNA శాంపిల్స్ని తీసుకుంటారు. 1 కాదు 2 కాదు, మొత్తం 12 మందిని చంపారని ఆఫీసర్ లీతో చెప్తాడు యంగ్. కానీ ఫిజికల్ ఎవిడెన్స్ ఎక్కడున్నాయో వాళ్ళకు చెప్పడు. తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకుని మీజున్ ఇంటికి వెళ్తాడు జుంగ్. అక్కడ మీజున్ కూతురు యున్ మాత్రమే ఉంటుంది. మీజున్కి సంబంధించిన DNA శాంపిల్స్ని కలెక్ట్ చేస్తారు. తన తల్లికి ఏదో ప్రమాదం జరిగిందని యున్కి అనుమానం వస్తుంది. ఆ పాపను చూసి బాధగా అనిపించి తనతో పాటే తీసుకొస్తాడు జుంగ్. ఆ తర్వాత యంగ్ సొంతూరుకి వెళ్తాడు జుంగ్. అక్కడ యంగ్ అక్క బావ ఉంటారు. యంగ్ అక్క కొడుకుని తల మీద కొట్టి గాయపరిచినందుకు కోర్టు యంగ్కి 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. ఆ తర్వాత యంగ్ ఆ ఊరు రాలేదని తెలుస్తుంది. పోలీసులతో హత్య చేసినట్టు ఒప్పుకున్న యంగ్ పోలీస్ చీఫ్ దగ్గర మాత్రం నోరు విప్పడు. నిజానికి ఇదే విధంగా ఒకసారి హత్య కేసులో యంగ్ అరెస్ట్ అయి ఉంటాడు. కానీ ఫిజికల్ ఎవిడెన్స్లు దొరక్క అతన్ని విడిచిపెడతారు. యంగ్ హత్య చేసిన వాళ్ళ డెడ్ బాడీస్ కోసం దగ్గరలోని ఏరియాలన్నీ వెతకమంటాడు పోలీస్ చీఫ్. మరోవైపు సిటీలో ఉండే మసాజ్ సెంటర్లు, వ్యభిచార గృహాలు తిరిగి యంగ్ డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తాడు జుంగ్. కానీ ఎక్కడ యంగ్ అడ్రస్ మాత్రం దొరకదు.
చివరికి ఒక అమ్మాయి దగ్గర జుంగ్కి కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకసారి యంగ్ నన్ను బుక్ చేసుకున్నాడు, కానీ యంగ్ నపుంసకుడు అయినందువల్ల నన్ను ఏమీ చేయలేకపోయాడు. చాలాసేపు ట్రై చేసిన ఉపయోగం లేకపోవడంతో నేను వచ్చేసానని ఆ అమ్మాయి చెప్తుంది. యంగ్ సంసారానికి అన్ఫిట్ కావడం వల్ల అమ్మాయిలను పిలిపించుకుని చంపేస్తున్నాడు. వాళ్ళు బాధతో అరిచేటప్పుడు సైకోలాగా ఆనందించేవాడని జుంగ్కి అర్థమవుతుంది. మరోవైపు జుంగ్ ఇచ్చిన తాళాలను ఆ ఏరియాలో ఉండే అన్నిళ్లకు ట్రై చేస్తుంటాడు మీట్. సడన్ గా ఒక ఇంటికి ఆ తాళాలు సరిపోతాయి. అక్కడ సిగ్నల్ కూడా దొరకదు. వెంటనే జుంగ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, కానీ ఆ ఇంట్లో ఏ ఆధారాలు దొరకవు. ఇంతలో ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వస్తాడు. అతన్ని పట్టుకుని చావగొట్టి యంగ్ గురించి అడుగుతారు. తనకేమీ తెలియదని, ఒకప్పుడు జైల్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళమని ఆ వ్యక్తి చెప్తాడు. 4 నెలల క్రితం తనతో పాటు కొద్ది రోజులు ఉన్నాడని, తర్వాత ఐరన్ టూల్స్ ఉండే బ్యాగ్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయాడని చెప్తాడు. అక్కడ ఉండే గోడలపైన రకరకాల పెయింటింగ్స్ కనపడతాయి. మరోవైపు పోలీస్ స్టేషన్లో యంగ్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఆ ఎంక్వైరీలో భాగంగా చివరిసారిగా ఒక అమ్మాయితో ఫిజికల్గా ఎప్పుడు కలిశావు అని అడుగుతారు. యంగ్కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. తర్వాత పదే పదే అదే క్వశ్చన్ అడిగి నువ్వు లైంగికంగా పనికిరావు అని అంటారు. దీంతో యంగ్ ఆ ఆఫీసర్ మీద దాడి చేస్తాడు. హత్యల వెనకాల గల మోటివ్ ఏంటో పోలీసులకు అర్థమవుతుంది. మరోవైపు యంగ్ రూమ్మేట్ని కలిసి బయటకు వచ్చిన తర్వాత మీజున్ కూతురు కనిపించకుండా పోతుంది. అచ్చం తన మదర్ లాగే ఎవరో కనిపించడంతో ఆమె వెనకే వెళ్తుంది. ఒకచోట యాక్సిడెంట్ అవడం వల్ల కింద పడిపోయి ఉంటుంది. జుంగ్ ఆ పాపను కాపాడి హాస్పిటల్లో చేర్చుతాడు. యంగ్ ఆ హత్యలు చేశాడని ప్రూవ్ అవ్వాలంటే చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ కావాలి. దీంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి యంగ్ని చావు కొడతాడు జుంగ్. ఆ దెబ్బలు తట్టుకోలేక ఒక అడ్రస్ చెప్తాడు. పోలీసులు అడ్రస్కి వెళ్ళి వెతుకుతారు, కానీ అక్కడ ఏమీ దొరకదు. యంగ్ అబద్ధం చెప్పాడని అర్థమవుతుంది. మరోవైపు తీవ్రంగా గాయపడిన యంగ్ని ప్రాసిక్యూటర్ చూస్తాడు. వెంటనే అతన్ని కొట్టినందుకు జుంగ్ని అరెస్ట్ చేయమని చెప్తాడు. అంతేకాకుండా ఫిజికల్ ఎవిడెన్స్ లేనందువల్ల యంగ్ని వదిలేస్తారు. పోలీస్ చీఫ్ జుంగ్ని అరెస్ట్ చేయమని చెప్పడంతో అతి కష్టం మీద జుంగ్ని అరెస్ట్ చేస్తారు. కానీ కొద్దిసేపటికే వాళ్ళ కస్టడీ నుంచి తప్పించుకుంటాడు జుంగ్. మరోవైపు యంగ్ కొట్టిన దెబ్బలకి చనిపోయిందనుకున్న మీజున్ కదలడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన గాయాలతో కళ్ళు తెరిచిన ఆమెకి మరో 2 శవాలు కనిపించడంతో భయపడిపోతుంది. అతి కష్టం మీద కట్లు విప్పుకుంటుంది. కిటికీ అద్దాలు పగలగొట్టి ఆ ఇంట్లో నుంచి బయటికి దూకేస్తుంది. అక్కడ మట్టిలో చాలా శవాలు ఆమెకు కనిపిస్తాయి. సహాయం కోసం వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సూపర్ మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఆ షాప్ కీపర్ ఆమెకు హెల్ప్ చేయడంతో పోలీసులకు కాల్ చేస్తుంది. పోలీసులు విడిచిపెట్టడంతో యంగ్ ఇంటికి బయలుదేరి వస్తాడు. సిగరెట్ల కోసం మీజున్ ఉండే షాప్లోకి ఎంటర్ అవుతాడు. యంగే హంతకుడని తెలియకపోవడం వల్ల మీజున్ అక్కడ ఉండే విషయం యంగ్కి చెప్పేస్తుంది ఆ షాప్ ఓనర్. అతని చేతికి ఒక సుత్తి ఇచ్చి పోలీసులు వచ్చేదాకా ప్రొటెక్షన్గా ఉండమంటుంది. ఆ హ్యామర్తో ఆ షాప్ ఓనర్ని చంపేస్తాడు యంగ్. తర్వాత లోపలికి వెళ్ళి మీజున్ని చూస్తాడు. అసలు ఆమె ఎలా బతికిందో యంగ్కి అర్థం కాదు. మళ్ళీ యంగ్ చేతికి దొరికినందుకు మీజున్ ఏడుస్తూ ఉంటుంది. చివరికి మీజున్ని కూడా అదే సుత్తితో క్రూరంగా హత్య చేస్తాడు యంగ్. తన 7 ఏళ్ల కూతుర్ని తలుచుకుంటూ ప్రాణాలు వదులుతుంది మీజున్. ఈ సీన్ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. యంగ్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న జుంగ్ కూడా అక్కడికి వస్తాడు. మీజున్ని చూసి చలించిపోతాడు జుంగ్. చనిపోయే ముందు మీజున్ తనకు పంపించిన వాయిస్ మెసేజ్ని విని మరింత బాధపడతాడు. ఒక ఇంట్లో జీసస్ ఫోటోని చూసి మ్యాంగ్వెన్లో ఉండే చర్చి దగ్గరికి వెళ్తాడు. అక్కడ జీసస్ విగ్రహం యంగ్ రూమ్మేట్ ఇంట్లో చూసిన డ్రాయింగ్ ఒకేలా ఉండడంతో ఆ విగ్రహం ఎవరు తయారు చేశారని అడుగుతాడు. అప్పుడే పార్క్ గురించి తెలుసుకొని అతని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. నిజానికి పార్క్ దగ్గర యంగ్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. తర్వాత పార్క్ ఫ్యామిలీని చంపేసి ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. మీజున్ని చంపిన తర్వాత యంగ్ ఆమె తలని తనతో పాటే తీసుకెళ్తాడు. ఆ తలని ఒక ఆక్వేరియంలో పెట్టి రాక్షస ఆనందం పొందుతాడు. తర్వాత ఇంట్లో ఉండే 2 శవాల్ని బయట పాతేస్తాడు. పార్క్ కుక్కను కూడా చంపేస్తాడు. పార్క్ ఇంటిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు జుంగ్. సరిగ్గా అప్పుడే యంగ్ బయటికి వెళ్తూ కనిపిస్తాడు. ఒకరినొకరు ఘోరంగా కొట్టుకుంటారు. అక్కడ ఆక్వేరియంలో మీజున్ తలను చూసి ఆవేశంతో రగిలిపోతాడు జుంగ్. యంగ్ని చావగొట్టి సరిగ్గా చంపేసే టైంలో పోలీసులు వచ్చి అడ్డుపడతారు. తర్వాత యంగ్ని అరెస్ట్ చేస్తారు. ఆ ఇంటి చుట్టూ తవ్వే కొద్ది శవాలు దొరుకుతాయి. చివరకు తీవ్రంగా గాయపడిన జుంగ్ హాస్పిటల్కి చేరుకుని మీజున్ కూతురైన యున్ని చూస్తాడు. ఒక విధంగా మీజున్ చనిపోవడానికి తను కూడా ఒక కారణమని జుంగ్కి అర్థమై మంచివాడిగా మారడంతో ఈ సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like this video, share this video and subscribe my channel. Thank you. Thanks for watching.